మనం ఇప్పుడు దీన్ని ఏం తీసుకుంటాం? ఇది ఏమిటి? ఇది ఆమ్లం. ఇది ఆమ్లం. ఏం ఆమ్లం అంటే ఇది ఎసిడిక్ ఆమ్లం. ఏం ఆమ్లం ఇది? ఎసిడిక్ ఆమ్లము. ఏదైనా సరే ఆమ్లం పోసినప్పుడు చాలా జాగ్రత్తగా వేయాలి. అర్థమవుతుందా? అంటే గోడల వెంట వేయాలి ఇట్లా, అంతేగాని సడన్గా వేయకూడదు. పోస్తే ఒక్కోసారి ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. ఓకేనా? ఇందులో ఆమ్లం తీసుకున్నాం. మనము ఆమ్లం తీసుకొని కొంత మనం ఇది కలుపుతాం. ఓకేనా? ఇది లిట్మస్. ఇది ఏంది? ఎర్ర లిట్మస్. మనము ఆమ్లంలో ఎర్ర లిట్మస్ మనం మారుతాం మనం. ఓకేనా? ఆమ్లానికి ఎర్ర లిట్మస్ పోస్తే నీలంగా మారుతుంది, లేకపోతే అట్లే ఉంటుంది. ఇది ఆల్రెడీ ఎర్ర లిట్మస్ ఇది. కాబట్టి ఎర్ర లిట్మస్ ఆమ్లంలో ఎలాంటి ప్రభావం చూపదు. రంగు మారదు. ఇప్పుడు నేను ఈ ఆమ్లానికి ఈ సబ్బు నీళ్ళు, ఏంది? సబ్బు నీళ్ళు. ఓకేనా? అంటే క్షారం. ఇది సబ్బు నీళ్ళు అంటే క్షారం. చూద్దాం, క్షారం కలిపితే దీని రంగు ఏమైతే చూద్దాం. ఇప్పుడు ఏం చేస్తున్నా? ఆమ్లానికి ఏం కలుపుతున్నాను? క్షారం కలుపుతున్నా. ఏం కలుపుతున్నా? క్షారం కలుపుతున్నా. ఆమ్లము క్షారం. రంగు తగ్గిందా లేదా? తగ్గిందా? పూర్తిగా రంగు పోయిందా లేదా? అంటే ఆమ్లము క్షారం కలిస్తే మనకి లవణము నీరు ఏర్పడుతుంది కాబట్టి రంగు పోయింది. ఏమైంది? రంగు పోయింది. ఓకే, ఇది కొంచెం చల్లేసారు.